అధిష్టాన స్థాయిలో జరిగేటువంటి అంశాలు. సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశాలపైన దేశవ్యాప్తంగా అలర్ట్ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుందా అనేటువంటి డిస్కషన్ అయితే ఉంది. బీజేపీ హ్యాట్రిక్ విజయానికి 50% ఓట్లు 400 సీట్లు దాటాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయా? నిజంగా కూడా 400 సీట్లు సాధించేటువంటి పరిస్థితి గతంలో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగినటువంటి సమయంలో మాత్రమే ఆ మార్క్ దాటినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ అలాంటి పరిస్థితులు రావాలంటే ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా దక్షిణాదిలో ఏర్పడేటువంటి పొత్తులు ఏ రకంగా కీలకం కాబోతున్నాయి? ఇదేంటంటే జాతీయ స్థాయిలో చాలా విపరీతమైన మార్పులు జరుగుతున్నాయి, రాజకీయ మార్పులు. మనం ముఖ్యంగా గమనిస్తే ఇండియా కూటమి ఏర్పడ్డ కొత్తల్లో దాదాపుగా 26 పెద్ద పార్టీలు, అంటే ప్రాంతీయ పార్టీలే కానీ కన్సిడరబుల్ సీట్లు ఉన్న పార్టీలు కలిసి ఒక చోట కూర్చున్న తర్వాత ఆ తర్వాత ఎన్డీఏ మీటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా జరిగినప్పుడు ఇండియా కూటమిలో ఉన్న లీడర్లు బీజేపీని చూసి ఒక కొంచెం ఇది చేశారు, హెకిల్ చేశారు. ఈ పార్టీలో మొత్తం 36 పార్టీలు కలిసినాయి, కానీ ఎన్డీఏలో ఒక్క పార్టీకి కూడా ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, అటువంటి పార్టీలు కలిసినాయని చెప్పి కొంచెం ఎగతాళి చేశారు. ఆ రోజున బీజేపీ తన కోర్స్ ఆఫ్ యాక్షన్ని మార్చుకొని ఉండుంటుంది. ఎందుకంటే కొంత రావాలి, మెయిన్ పార్టీలు కూడా ఇందులోకి రావాలి, వస్తే తప్ప ఎన్డీఏ బలోపేతం కాదు అన్న ఒక యాంగిల్లో అప్పుడు వచ్చి ఉంటారు. దాంతో కోర్స్ కరెక్షన్ మొదలుపెట్టి ఉంటుంది అనేది నా అభిప్రాయం బీజేపీ. దాంతో ఆ తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ చేరిన నేపథ్యం కూడా మనం చూసాం. అంటే ఆ రాష్ట్రంలో ఎటువంటి ఇది లేకపోయినా కానీ, పొలిటికల్ దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ లేకపోయినా నితీష్ కుమార్ ఒక నిర్ణయం తీసుకొని బీజేపీ వైపు వచ్చేసాడు. ఇది అకస్మాత్తుగా ఆయన ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి అనేటువంటి చర్చ కూడా జరిగింది. అట్లాంటిది ఆయన సడన్ గా వచ్చారు. ఇంకోవైపు మమతా బెనర్జీ అసలు కాంగ్రెస్ నాతోటి ఏమీ సంప్రదించట్లేదు, అసలు ఆయన భారత్ న్యాయయాత్రకు వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలేదని చెప్పి మమతా బెనర్జీ అలిగి ఉన్నది. ఈ విధమైన పరిస్థితులు మొత్తం ఉన్నప్పుడు వాళ్ళకి పార్ట్నర్స్, అంటే మేజర్ పార్ట్నర్స్ అవసరం ఎన్డీఏకి ఉన్నది. సో ఎన్డీఏలోకి రావాలి అంటే నితీష్ కుమార్ వచ్చేసాడు. నెక్స్ట్ ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ రావాల్సి ఉంది, ఎందుకంటే పూర్వం అందులో ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. సో అది ఒక కోర్స్ కరెక్షన్లో భారతీయ జనతా పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండదు. బేసిక్ డిస్కషన్స్ అయితే జరిగినాయి. దీన్ని ఫర్దర్గా ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి అనేది, అంటే తెలుగుదేశం పార్టీ కూడా అంత అన్కండిషనల్గా ఎన్డీఏలో చేరదు కదా, కొన్ని ఏవో కండిషన్లు పెడతారు. ఆ కండిషన్లు అంటే భారతీయ జనతా పార్టీకి కూడా యాక్సెప్టబుల్గా ఉండాలి, అదేవిధంగా మధ్యలో జనసేన కూడా యాక్సెప్టబుల్గా ఉండాలి. 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి. ఇందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు బీజేపీ జనసేన ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నాయి, తర్వాత తెలుగుదేశం జనసేన కలిసినాయి. అప్పుడే అందరూ అనుకున్నారు బీజేపీ కూడా ఇటువైపు రావాల్సిన అవసరం అయితే ఉన్నది అని. బట్ విల్సన్ గారు ఒప్పుకోరు. కానీ భారతీయ జనతా పార్టీలో ఒక 2 వాదనలు బలంగా వినపడుతూ ఉంటాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది, ఒకటి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఆ వాదనలు వినపడుతూ ఉంటాయి. ఆ వాదనలు వినపడే క్రమంలో ఏమవుతుంది అంటే బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనే దాని మీద బీజేపీ నాయకులే ఒక 2-3 రకాలుగా విశ్లేషణలు చేస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా అంటే ఇటువంటివి ఏమీ పట్టించుకోద్దు జాతీయ నాయకత్వం. వాళ్ళ కోర్స్ ఆఫ్, అంటే మీరు చెప్పినట్టు 400 నియోజకవర్గాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పెట్టారు, వాళ్ళ టార్గెట్ అది పెట్టుకున్నారు. అంటే ముఖ్యంగా సార్ దాదాపు ఒక 70 to 80 కాన్స్టిట్యున్సీస్లో అసలు బీజేపీకి సంబంధించి పార్లమెంట్ స్థానాల్లో ఎలాంటి అవకాశం లేదు. అసలు అక్కడ ఆ జెండా కనిపించదని కాదు, కానీ ప్రభావం చూపినటువంటి పరిస్థితి. ఇప్పటికి 2 సార్లు వచ్చి 3వ సారి కూడా మేమే అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఇన్ని పార్లమెంట్ స్థానాల్లో అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మిత్రులను కలుపుకోకైతే తప్పదు. సో కేరళ లాంటి రాష్ట్రంలో కూడా పొత్తులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పొత్తుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయంలో ఉందనేటువంటి వాదనతోనే ఆహ్వానించారనేది జరుగుతోంది. సరే, ఇప్పుడు దీని తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బీజేపీ అంటే 400 స్థానాలు టార్గెట్ పెట్టుకోవటమే కాకుండా మన రిప్రజెంటేషన్ లేని రాష్ట్రం ఉండకూడదు అనేది ఇంకొక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే స్పెసిఫిక్ టార్గెట్ అన్నమాట.
అంటే మన రిప్రజెంటేషన్ ఉండాలి, అవును. మొత్తం అన్ని రాష్ట్రాల్లో మన ప్రాతినిధ్యం ఉండాలి అనేది ఇంకొక టార్గెట్ పెట్టుకున్నారు. అవును. సో అందుకోసం అని చెప్పి ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలని కలుపుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అవును. అంటే సంకీర్ణ రాజకీయాలు భారతదేశానికి కొత్త కాదు. సార్, కలుపుకోవడంలో కూడా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి రకమైనటువంటి వాళ్ళు ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ప్రాంతీయ పార్టీలు కూడా అట్లా ఆకర్షితులు అవుతాయి. అలానే ఆ స్థానికంగా ప్రాంతీయ పార్టీ కూడా బలపడింది. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బలపడింది అంటే వాళ్ళు కూడా కావాలనుకుంది. ఈ ఇద్దరు ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ఇద్దరికి లబ్ధి ఉంటుంది లేదా ఇద్దరికి మేలు జరుగుతుంది అనేటువంటి ప్రక్రియలోనే ఏ రాష్ట్రంలోనే జరుగుతుంది. అయితే ఇది ఒకవైపు జరుగుతుంటే ఇంకొక వైపు వీళ్ళ ప్రత్యర్థులు దీన్ని ఏ విధంగా అయితే చెడగొట్టాలి, లేకపోతే దీన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలి, ఈ పొత్తు కుదిరితే మన పరిస్థితి ఏంటని ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సో దీనికి అనుగుణంగా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి ఆ పొత్తు ఇష్టం లేకపోతే ఇది కుదరకూడదు అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా మిగిలినటువంటి వాళ్ళు ఏమన్నా ఇట్లా చేయిస్తున్నారా తెలియదు. కానీ అసలు ఈయన ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు దాకా నేను ఒక్కడనే వస్తా అని చెప్పినటువంటి పరిస్థితి, ఒక్కడనే వస్తా అన్నాక మిగిలిన వాళ్ళు కలవరు, అది వారి ఇష్టం. సో ఇప్పుడు ఎందుకు ఆయన అంతలా భయపడి మీరే నా సైన్యం అని చెప్పి వాలంటీర్లకు చెప్తున్నాడు, లేదా నా బీసీలు అంటున్నాడు, నా ఎస్సీలు అంటున్నాడు, వాళ్ళందరికీ కూడా మీరే నా సైన్యం అంటున్నటువంటి పరిస్థితి. ఈ పొత్తులకు